రామాఫలం ఈ పేరు చాలామంది విని ఉండరు కదా. రామాఫలం, సీతాఫలం, లక్ష్మణఫలం ఇవన్నీ అనోనేసి కుటుంబానికి చెందిన పండ్లే. ముఖ్యంగా రామఫలం సీతాఫల జాతికే చెంది పోషక విలువలు మాత్రం ఇంకాస్త ఎక్కువగా ఉంటాయి. లేత ఎరుపు, ఆకుపచ్చ రంగుల్లో కనిపించే ఈ అందమైన రామఫల పండ్లు చూడగానే మనసును ఆకర్షిస్తాయి. పేర్లు చూస్తే హిందూ దేవతలతో సంబంధం ఉన్నట్టు అనిపిస్తాయి, కాని వీటి స్వస్థలం భారతదేశం కాదు. దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో సహజంగా పెరిగే ఈ మొక్కలను 16వ శతాబ్దంలో పోర్చుగీసు వాళ్లు మన దేశానికి తీసుకొచ్చారట. సీతాఫలంతో పోలిస్తే రామాఫలంలో గింజలు చాలా తక్కువ, కాబట్టి తినడానికి ఇంకా సులభం. రామాఫలం మనకు అనేక ఆరోగ్య లాభాలు ఇస్తుంది. ముఖ్యంగా రామాఫలం జ్యూస్ అలసిన శరీరానికి వెంటనే ఎనర్జీ ఇస్తుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫైబర్, అలాగే యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. మలేరియా, క్యాన్సర్ వంటి వ్యాధులకు కారణమయ్యే కణాలను అడ్డుకునే గుణం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిగతా పండ్లతో పోలిస్తే రామాఫలంలో విటమిన్లు చాలా ఎక్కువ. విటమిన్ సితో పాటు బి కాంప్లెక్స్లోని పైరిడాక్సిన్ అంటే విటమిన్ బి6 కూడా సమృద్ధిగా ఉంటుంది. ఈ పైరిడాక్సిన్ మెదడు కణాలకు అవసరమైన రసాయనాలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. నరాల వ్యాధులు, తలనొప్పి లాంటి సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి వీలైనప్పుడల్లా రామాఫలం తింటూ ఉండండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి.